హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'ఉర్తా' ఇది ఒక కన్నడ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీ లాస్ట్ 15 మినిట్స్ చూడడానికి బాగుంటది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఆ ట్విస్ట్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తదనమాట. రిమైనింగ్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. బోరింగ్‌గా, సోదిగా కూడా అనిపిస్తదనమాట. ఆ క్లైమాక్సే కొంచెం చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సిద్ధార్థకి ఫైనాన్షియల్‌గా కొన్ని మనీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వేరే వాళ్ళ దగ్గర తన తన ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి ఆ మనీ తీసుకొచ్చి వాళ్ళకి కట్టేయాలనుకుంటాడనమాట. సో, దానికోసం పుష్పగిరి వెళ్తూ ఉంటాడు నైట్ టైము. అలా నైట్ టైమ్ తను కార్‌లో వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక పెద్ద లోయలో పడిపోతాడనమాట. సిద్ధార్థ్ కూడా బాగా దెబ్బలు తగిలితే మొత్తం ఫారెస్ట్ అనమాట. ఎటు తిరిగినా కూడా మళ్ళీ సేమ్ అదే ప్లేస్‌కి వస్తూ ఉంటాడు. సో, ఆ ఫారెస్ట్‌లో నుంచి బయట పడలేడనమాట. సో, ఫైనల్‌కి ఆ ఫారెస్ట్ నుంచి ఎలా బయటపడ్డాడు? తనకేమైనా హెల్ప్ చేశారా? ఏంటి? అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. తనకి కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చూపిస్తాడు. ఆ చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తే తప్ప గాని, ఆ సీన్‌కి మనం అంత ఏం కనెక్ట్ అవ్వమనమాట. ఇంకా ఈ మూవీలో లవ్ స్టోరీస్, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీస్ ఇవన్నీ చూపించుకుంటూ వస్తాడు. ఆ సీన్స్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి తప్ప గాని, అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 అవర్ 50 మినిట్స్ ఉండిద్ది. చిన్న కాన్సెప్టే అనమాట. ఆ చిన్న కాన్సెప్ట్‌ని చాలా సింపుల్‌గానే తీసుకెళ్తాడు. ఈ మూవీలో ఎక్కువగా కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయనమాట. తను ఎక్కువగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ కార్‌లో ఫోన్ మాట్లాడుతుంటాడనమాట. ఆ కన్వర్జేషన్ సీన్స్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. అది చూడడానికి కూడా బాగానే ఉంటది. రిమైనింగ్ సీన్స్ కన్నా ఆ క్లైమాక్స్ వచ్చే సీనే కొంచెం హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తది. ఆ క్లైమాక్స్ సీన్ చూస్తే అది ఎక్కడో ఒక రీల్ నుంచి కాపీ చేసినట్టుగా అనిపించిందనమాట. అలాంటి కాన్సెప్ట్స్ మనం ఇంతకుముందు చూసాం అనమాట. అది కొత్తగా ఏమి అనిపించదు. దాంతో పాటు ఆ చిన్న పాయింట్‌నే ఈ మూవీని ఎంత సాగదీసేసరికి అంత ఇంట్రెస్ట్‌గా కూడా ఏమనిపించదనమాట. ఇంకా ఈ మూవీలో సిద్ధార్థ్ 'మహేర్' చేశాడు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌గా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్స్ 'చైత్ర', 'హరిణి' వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే. వాళ్ళు 1, 2 సీన్స్‌లో కనిపిస్తారు అంతే. ఇంకెక్కడా కనిపించరు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ అండ్ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఫారెస్ట్ అండ్ నైట్ ఎఫెక్ట్స్‌లో ఉంటాయన్నమాట. ఆ సీన్స్ కొంచెం చూడడానికి బాగానే పిక్చరైజ్ చేశారు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అట్లా సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ ఉండిద్ది. ఆ సీన్ చూడడానికి బాగుంటదనమాట. ఇంకా రిమైనింగ్ స్టోరీ అంత ఏం ఉండదు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.